మామూలుగానే సీజన్లతో సంబంధం లేకుండానే రాయలసీమలో నీటి ఎద్దడి ఉంటది. వర్షాలు పడడం తక్కువ, పడే వర్షాలు కూడా ఎర్రటిక్‌గా ఉంటాయి. అంటే ఒకేసారి ఎక్కువగా పడడం, మిగిలిన సార్లేమో పొడి పొడిగా తక్కువ పడడం. సో, ఆ నీళ్ళనేది భూమిలో ఇంకదు, వెళ్ళిపోతది గదా! ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలమేమో ఏవో రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు గానీ, మొత్తం మీదైతే అసలు వర్షపు సుక్క లేదు. ఏ స్థాయిలో అంటే, ఇంత వర్షాకాలంలో కూడా తాగునీళ్ళ కోసం మిగిలిన కనీస అవసరాలకు గాని నీళ్లు లేదు అని చెప్పి, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల బిందెలు పట్టుకొని రోడ్లెక్కే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నాకేమి ఇది ఒక సీజనల్ సమస్య కూడా ఏమీ గాదు. ఎప్పుడు రాయలసీమలో ఇలాంటి పరిస్థితే ఉంటది. కానీ ఈసారి వర్షాలు గూడా పడకపోయేసరికి రోడ్లెక్కుతూ ఉన్నారు. మున్సిపల్ వాటర్ ఏమో అందడం లేదు టౌన్‌లలో అయినా. ఇంకా అసలు భూగ భూగర్భ జలాలు అయితే వర్షాకాలంలో కూడా ఎండాకాలంలో లాగా ఇంకా అడుగంటిపోతూ ఉన్నాయి. మరేంటి పరిస్థితి? రాయలసీమ నీళ్ళ కోసం కన్నీరు పెడుతుంది. ఒకప్పుడు రాయలసీమ చెరువులు, కుంటలు, కొన్ని వేల చెరువులు, కుంటలు రాంగ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై ఎవడికోడు వాడిని స్వాధీనం చేసుకొని అక్కడ వాటిని కబ్జాలు చేసి పడేసి వాటిని ఆక్రమించేసుకొని నాశనం చేసి మరొక పక్క రాయలసీమకు రావాల్సిన నీటి వాటా కూడా లేకుండా చేసి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీరు కానీ వాడుకునే పరిస్థితి లేదు. చివరికి ఆ నీళ్ళని ఎప్పుడైనా వర్షపు నీళ్ళనైనా వాడుకునేకి ఏవైనా కొన్ని ప్రాజెక్టులన్నా కట్టుకుందాము అనుకుంటే దాన్నేమో అధికారంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితి. ఏం చేయాలి ఇంకా? వర్షపు నీళ్ళనన్నా నీళ్ళు వచ్చి సముద్రం పాలయ్యేటప్పుడైనా ఆ నీళ్ళను వాడుకుందాం, స్టోర్ చేసి పెట్టుకుందాం అని అనుకుంటే అటువంటి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళే అడ్డుకునే పరిస్థితి. ఎట్లా రావాలి నీళ్ళు రాయలసీమకు? విపరీతంగా ఒకసారి కురుస్తాయి, వెళ్ళిపోతాయి. ఆ కురిసిన నీళ్ళను స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. సముద్రం పాలవకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. రాయలసీమకు కనీసం తాగునీరు అండ్ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు పొందే హక్కు ఆ ప్రజలకు లేదా? జీవితం అంతా దశాబ్దాల పాటు కన్నీరు పెట్టాల్సిందేనా?